ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామపేట మీ అందరికీ శుభములు. చిన్న ప్రార్థన చేసుకొని దేవుడు ఒక వాక్యం విందాం. పరిశుద్ధుడైన దేవ, ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదములకు స్తోత్రం నాయన. గడిచిన కాలమంతా నీ కృపలో భద్రపరచుకొని ఈ దినము తండ్రి నాయన నీ వాక్యం వినడానికి నీవు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. అయ్యా, నీ పాదముల చెంత మా జీవితాలను మేము ఉంచుండగా నీ కార్యాలు మా జీవితాల్లో చేసి అయ్యా నువ్వు మహిమ ఘనత ప్రభావం పొందుకోమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియులారా, ఒకానొక కుటుంబం నాకు తెలుసు. చాలా మంచి కుటుంబం, దేవుడి పట్ల భయభక్తులు ఉన్న కుటుంబం. కానీ హఠాత్తుగా కొన్ని వ్యాపార లావాదేవీల్లో నష్టాలు వచ్చేసి కొంతమంది వాళ్ళని వ్యాపార విషయాల్లో మోసం చేసి మోసపోయి అమాయకత్వంలో ఉండి ఆ కుటుంబము ఆర్థికంగా చాలా కూరుకుపోయింది. ఆర్థికంగా ఎంతగా కూరుకుపోయిందంటే వాళ్ళు చాలా నిందల పాలయ్యారు. ఎక్కడ ఇద్దరు సొసైటీలో కలిసినా సరే వీళ్ళ గురించే మాట్లాడుకునే భయంకరమైన దుస్థితిలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ వాళ్ళు ఏం చేశారో తెలుసా? వాళ్ళు యేసు ప్రభువును వదలలేదు, ప్రార్థనను వదలలేదు, ప్రార్థన చేయటము మానలేదు. ఒకానొక సందర్భంలో కొన్ని సంవత్సరాల క్రితం దేవుడు వాళ్ళకి ఇచ్చిన మాట ఏంటంటే, ఏదైతే నువ్వు కోల్పోయావో తిరిగి నేను నీకు ఇస్తాను అని చెప్పారు. ఆ వాగ్దానాన్ని ఎత్తి పట్టుకొని వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు ఒక్కటి కోల్పోయారు, కానీ దేవుడు వాళ్ళకి 4 రిటర్న్ చేశారు. ఈరోజు నీ వంతు నా వంతు ఏదైతే నువ్వు కోల్పోయావో, ఎక్కడైతే నువ్వు అవమానింపబడుతున్నావో, ఎక్కడైతే నిందింపబడుతున్నావో కావచ్చు, పొరపాట్లు మన వల్ల కూడా జరిగి ఉండవచ్చు, లేదా అమాయకంగా ఎవరైనా మనం నమ్మేసి ఉండవచ్చు. కారణం ఏదైతే ఏ ప్రియులరా, మనం ఎక్కడైతే మనం తలదించుకునే పరిస్థితి ఉంటే దేవుడు మిమ్మల్ని 4 లేపుతాడని ఈరోజు మనకి వాగ్దానం చేస్తున్నాడు. చాలా సంతోషకరమైన విషయం కదా. మనం చూస్తాం ద్వితీయోపదేశ కాండం 30వ అధ్యాయం 3 నుంచి మనం వచనాలు చదివినట్లయితే అక్కడిక్కడ మీకోసం చదివించడానికి ఇష్టపడుతున్నాను. నీ దేవుడైన యెహోవా చెరలోని మిమ్మల్ని తిరిగి రప్పించును, చెరలో నుండి మిమ్మల్ని తిరిగి రప్పించును. ఆయన మిమ్మల్ని కరుణించి నీ దేవుడైన యెహోవా నీ ప్రజలలోనికి మిమ్మల్ని చెదరగొట్టిన వారిలో నుండి తాము మిమ్మల్ని సమకూర్చి రప్పించును. మీలో ఎవరైనా ఆకాశ దిగంతములకు వెళ్ళగొట్టబడినను అక్కడ నుండి నీ దేవుడైన యెహోవా మిమ్మల్ని సమకూర్చి అక్కడ నుండి మిమ్మల్ని రప్పించును. ఎంత చక్కటి మాట, ఎంత హృదయానికి ఎంత ధైర్యం ఇచ్చే మాట కదండి. ఒకవేళ నిన్ను ఆకాశానికి ఎత్తేశారు, భూలోకంలోకి పాతాళం తొక్కేశారేమో, అక్కడ నుండి నేను నిన్ను లేపి నిన్ను సమకూరుస్తానని ప్రభు చెప్తున్నాడు. ఎంతటి మాట అండి. ఈరోజు ఆత్మ చెప్పిన మాట మనం చక్కగా ఆలకించగలగాలి. ఏ విషయంలో అయినా సరే, ఆర్థికం కావచ్చు, లేదా సంఘపరంగా కావచ్చు, పిల్లల విషయంలో కావచ్చు, ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఒక్కొక్కసారి పడిపోయామేమో, ఒక్కొక్కసారి దారి తప్పామేమో, అక్కడలో కూడా దేవుడు తిరిగి సమకూరుస్తాడు. ఆయన మనల్ని మర్చిపోని దేవుడు అయి ఉన్నాడని, నేను మరవను, మిమ్మల్ని విడవను, ఎడబాయనని వాగ్దానం చేసిన దేవుడు. మరి వేటి నుండి ఆయన మనల్ని విడిపించి ఎక్కడెక్కడి నుంచి మనల్ని సమకూరుస్తాడు, ఏ పూర్వస్థితికి తిరిగి మనం చేసుకోగలుగుతాడంటే, గొప్ప దైవ సేవకుడు గురించి, ఒక గొప్ప వ్యక్తి గురించి మాట్లాడాలంటే మనం యోబు గ్రంథంలో చదవచ్చండి. యోబు గ్రంథంలో మనం చదివితే మరి సాతాను యొక్క కుయుక్తులలో యోబు జీవితం పడిపోయింది. అన్నీ కోల్పోయాడు, ఆస్తి కోల్పోయాడు, పిల్లల్ని కోల్పోయాడు, అసలు రోడ్డు మీదకి వచ్చేసాడు కదండి. ఆయన రోడ్డు మీదకి వచ్చేసినప్పుడు యోబు గ్రంథం 42:10లో నాకు చాలా నచ్చిన మాట అక్కడ రాయబడి ఉంది. మీకోసం చదివి వినిపిస్తానండి. అక్కడ ఏమని రాయబడి ఉంటే, యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా దయచేశాను, పూర్వము కలిగిన దానికంటే 2 కలగచేశాను. ప్రైజ్ ది లార్డ్. స్నేహితుల కోసం ప్రార్థన చేశాడంట. కోల్పోయిందంతా కూడా అతనికి ఇచ్చాడు, పూర్వ స్థితిని ఆయన తిరిగి ఇచ్చాడు. ఇది మన గుండెల్లో ఈరోజు రాసుకోండి. పూర్వ స్థితి నీకు ఇవ్వబోతున్నాడు దేవుడు. ఏదైతే నువ్వు అయ్యున్నావో అదే నిరూపిస్తున్నాడు దేవుడు.
పూర్వస్థితి నీకు ఇస్తున్నాడు. అంతేకాకుండా రెండింతలుగా దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. యోబుకి చేసిన దేవుడు మనకి కూడా చేస్తాడు. యోబు నీతిమంతుడు, అన్నీ మంచిగానే ఉన్నాయి, కానీ సాతానుడు వాడిని పడేసింది. మనం ఒకవేళ నీతి తప్పి పనులు చేశామేమో, లేదా పాపంలో పడిపోయి తప్పులు చేశామేమో, తప్పుడు నిర్ణయాలు తీసుకొని తప్పులోకి వెళ్ళిపోయామేమో, అయినా కూడా నీ కోసం నా కోసం యేసు రక్తం చెందించి తన నీతిమంతుడై మనల్ని నీతిమంతులుగా మార్చాడు. తన బిడ్డలుగా నువ్వు ఉంటే పూర్వస్థితి నీకు గ్యారంటీ. చూడండి, మనకి ఎవరైనా పెద్ద పలుకుబడి ఉన్న వ్యక్తులు మనకు తెలిసినట్లయితే మనకి ఏదైనా కావాలంటే గ్యారంటీగా మనం పొందుకుంటాం. అవునా కాదండి? అలాగే దేవుడు తెలుసున్నాడా నీకు? యేసయ్య తెలుసున్నాడా? సో నీ పూర్వస్థితిని దేవుడు నీకు ఇస్తాడు. ఎంతటి గొప్ప దీవెన ఇది చూడండి. అంతేకాకుండా మనం చూస్తున్నాము యెషయా గ్రంథం 61:7 ఈ మధ్యకాలంలో 2-3 సార్లు మీకోసం ఈ వాక్యం ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు మన కోసం ఏర్పాటు చేశాడు. నీ అవమానానికి ప్రతిగా ఆయన నీకు పూలదండనిస్తున్నాడు. దుఃఖంలో ఉన్న నువ్వు పూర్వస్థితిలో సంతోషంగా ఉన్నావు కదా, ఆ సంతోషాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ఇది దేవుడు నీకు నాకు చేయబోతున్న ఒక గొప్ప స్థితి అండి. కోల్పోయినవన్నీ కూడా తిరిగి నీకు ఇస్తాడు. ఎక్కడెక్కడ ఈరోజు అందుకే చెప్పాలనుకున్నాను, ఒక పేపర్ పెన్ తీసుకొని ఏమేమి కోల్పోయావు? మనశ్శాంతిని కోల్పోయావా? మంచి నిద్రపోయి చాలా రోజులు అయిందా? అన్నం తినడం సరిగ్గా మానేసావా? ఎమోషనల్గా డిస్టర్బ్ అవుతున్నావా? లేదా ఎవరితోటైనా మాట్లాడాలంటే కలవరంగా ఉందా? డబ్బు పోయిందా? ఆరోగ్యం పోయిందా? పేరు పోయిందా? అన్నిటినీ దేవుడు తిరిగి పూర్వస్థితిలోకి నన్ను తీసుకొస్తున్నాడండి. ఆయన మనిషి కాదు, దేవుడు. మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు. నీ గురించి నా కోసం పథకాలు ఉన్నాయి. నీ పట్ల నాకు ఒక పథకం ఉంది. నీ కోసం ఒక ప్రణాళిక కలిగి ఉన్నానంటాడు దేవుడు. అది బంగారు భవిష్యత్ అంటాడు, వినాశనం కాదంటావు. అందుకనే ఒక దగ్గర రాయబడి ఉంది, కాలు జారుతున్న స్థితిలో ఉన్నా కూడా అక్కడి నుంచి దేవుడు మనల్ని లేవనెత్తుతాడు. ఎంత గొప్ప దేవుడు కదండి. ఈ దేవుడు మనకుంటే ఎందుకు ఇంత కలవరం? ఎందుకింత కన్నీరు? ఎందుకింత బాధ? ఈరోజు దేవుడికి ఈ బాధ, ఈ కన్నీరు అంతా తీసి, ఒకవేళ తప్పుగా ఏమైనా చేస్తుంటే దాన్ని బట్టి క్షమాపణ కోరుకొని దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తామా? ఇంకా వేటి నుండి ఆయన పూర్వస్థితి మనకి ఇస్తాడు అంటే మనం చూద్దామండి. యావేలు గ్రంథం 2:25 ఒక చక్కగా ఒక మాట ఉందండి, నాకు చాలా నచ్చిన మాట. ఈరోజు ఎందుకో ప్రతి మాట నా గుండెని ఈరోజు చాలా హత్తుకుంది. మీతో చెప్తున్నప్పుడు కూడా నా హృదయం చాలా సంతోషంగా ఉంది. యావేలు గ్రంథం 2:25 ఏముంటుందంటే, మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన యెహోవా నామము స్తుతించున్నట్లు నేను పంపిన మిడతలు, గొంగళి పురుగులు, పసర పురుగులు, చీడ పురుగులు అను నా మహాసైన్యం తినివేసిన సంవత్సరములో పంటను మీకు మరలా ఇత్తును. నా జనులు ఎన్నటికి సిగ్గుపొందరు. అసలు అర్థమవుతుందా అండి? ఎంత మంచి మాట. సంవత్సరాలే తినేసాయి కదండి, దుఃఖంతో సంవత్సరాలు రెండు అయిపోతున్నాయి. ఇంకెప్పుడు ప్రభా నాకు విడుదల? ఎప్పుడు దాన్ని ఈ సమస్య నుంచి బయటికి వెళ్ళిపోతాను? సంవత్సరాలు రోజుల్లాగా ఒక పూటల్లాగా మింగుడు అయిపోతుందండి. తిని వేసిన అవి చీడ పురుగులని ఇక్కడ రాయబడి ఉంది, గొంగళి పురుగులని అంటే నాశనకరమైనవన్నీ ఇక్కడ రాయబడి ఉంది. ఈ పురుగులు సాదృశ్యంగా నా జీవితం తీసుకుంటే ప్రభు ఏమంటారంట, నేను తిరిగి మీకు ఇస్తాను, ఇక మీరు ఎన్నటికీ కూడా సిగ్గుపడరు. నాకు చాలా సంతోషం అనిపించిందండి. సిగ్గుపడే దాని నుంచి మన దేవుడు లేవనెత్తుతున్నాడు. అంతేకాకుండా లేవికాండం 26:40-45 వచనాలు మీరు చదివితే, మీరు తిరిగి వస్తే, తిరిగి నేను పాపం చేశానని మీరు ఒప్పుకుంటే, అయ్యా తప్పు చేశానని నువ్వు పశ్చాత్తాపపడితే పూర్వపు స్థితిని దేవుడు తిరిగి మనకిస్తాడండి. మరి ఆయన సన్నిధిలో కన్నీటితో ప్రభుని అడుగుదామా? అయ్యా తెలుసో తెలియక మేము ఏదైనా దౌర్య తప్పు ఉంటే, చెయ్యకూడని పనులు నేను చేసి ఉంటే, ఒకరోజు నాకు ఒక శ్రమ వచ్చిందండి.
ఆ శ్రమ కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక దైవ సేవకుడు ప్రార్థన చేసి ఈ విధంగా చెప్పాడు, అక్క మీరు ఎవరితోటైతే మాట్లాడకూడదో వాళ్ళతో మాట్లాడినది అది ఒక శ్రమగా మారిపోయింది. వాళ్ళతోటి సహాయం తీసుకున్నది ఒక శ్రమగా మారిపోయింది. ఒక్కొక్కసారి దేవుడు వెళ్ళకూడని ప్రాంతాలకి, చెయ్యి చాచొద్దన్న ప్రాంతాలకి వెళ్ళి చేయి చాచి శ్రమను తెచ్చుకుంటూ ఉన్నామేమో. ఈరోజు ఎటువంటిదైనా సరే మనిషి కాదు కదండి, మనసులో పెట్టుకొని మనం గాయపరచడానికి ఆయన మహా దేవుడు, గొప్ప దేవుడు. మనని గుండెల్లో పెట్టుకొని మన 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 రోత జీవితాన్ని గుండెల్లో పెట్టుకొని మనల్ని పరిశుద్ధంగా తండ్రి దగ్గర సమర్పించే గొప్ప దేవుడు. ఆ దేవుడికి మన జీవితాన్ని సమర్పించుకొని ప్రార్థన చేసుకుందాం. ఒక సేవకురాలుగా చెప్తున్నాను, పూర్వ స్థితిని దేవుడు నీకు నాకు దయచేయబోతున్నాడు. నమ్మిన వారు కామెంట్స్లో ఆమెన్ అని చెప్పండి. ఓకేనా? ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన దేవ, ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదములకు స్తోత్రం నాయన. మా పూర్వపు స్థితిని ప్రభ, నీకు అతుక్కొని ఉండి నీ విన ఆనుకొని ఉండే స్థితిని, నిన్నే దినారాత్రములు ప్రభ ధ్యానించే స్థితిని అయ్యా ప్రభ మాకు తిరిగి దయచేసి, అయ్యా ప్రభ తినివేసిన సంవత్సరాలు తిరిగి మాకు ఇచ్చి పూర్వపు వైభవంలోకి మమ్మల్ని యోబులాగా నడిపించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.